హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం సింపుల్ అండి, ఏదన్నా మనకి సడన్గా స్వీట్ అది తినాలని అనిపించింది అనుకోండి, స్వీట్ పొటాటో చిలకడ దుంప ఉడకబెట్టుకుని పీల్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఒక కప్పు స్వీట్ పొటాటో ముక్కలు, హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ బెల్లం, ఇది ఆర్గానిక్ బెల్లం అండి, కొంచెం ఇలాచీ పౌడర్, అంతే, ఒక స్పూన్ నెయ్యి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి ఇది. దీనిలో కళాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసానండి. స్టవ్ వెలిగిస్తాను. ఈ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. కొంచెం నెయ్యిలో వేగించుకుందాం. ముక్కలన్నీ నెయ్యిలో కొంచెం వేగనిద్దామండి. స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం వేసేస్తున్నాను. హాఫ్ కప్ కన్నా తక్కువ వేసుకున్నానండి. బెల్లం ఎక్కువ పట్టదు. మన స్వీట్ పొటాటో కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కదా. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. చిలకడ దుంప బాగా మెత్తగా ఉడకపెట్టకూడదు. మనం ముక్క కట్ చేస్తే కట్ అయ్యేలా ఉండాలండి. ముక్కలకి మొత్తం బెల్లం పాకం పట్టే వరకు మనం దగ్గరకంటా రానివ్వాలి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేద్దాం. చిలకడ దుంపతో పాయసం చేసుకోవచ్చండి. అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకుని గులాబ్ జామ్ కింద కూడా చేసుకోవచ్చు. సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్వీట్ పొటాటోతో మంచి హెల్తీ స్వీట్ రెడీ అండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. చాలా ఈజీ ప్లస్ చాలా హెల్తీ కూడా. మనకి స్వీట్ పొటాటో గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో B6, C విటమిన్, D విటమిన్ పుష్కలంగా ఉంటుందండి. ఇప్పుడు రోజుల్లో అందరికీ D విటమిన్ లోపం ఉంటుంది కదా. దీనివల్ల D విటమిన్ పెరుగుతుంది. ఇందులో పీసు పదార్థం కూడా ఉంటుంది కదా, ఫైబర్. చాలా చాలా హెల్తీ అండి. ఇందులో మనం ఆయిల్ ఏమీ వాడట్లేదు కదా. చక్కగా కొంచెం బెల్లం, ఒక స్పూన్ నెయ్యి, కొద్దిగా బెల్లం,
చాలా చాలా టేస్టీగా ఉంది, కమ్మగా ఉంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.